హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వంకాయ చెట్లు, వంకాయ తోటలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పాలకూర ఫ్రెండ్స్, గోంగూర కొన్నాడు చూసాను. గోంగూర బెండకాయలు కూడా తీసుకున్నాం సార్. నేను కూడా బెండకాయలు తీసుకున్నాను, బెండకాయలు కేజీ సార్. తాజా బెండకాయలు అదిగోండి అక్కడ కోస్తున్నారు గోంగూర. చూపండి, తాజా 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 మొక్కలు బాగున్నాయి. గోంగూర కోస్తున్నారండి. చుక్కకూర అడ్డనుకుండండి, లోపలికి వెళ్ళారు. ఎంత చల్లగా ఉందయ్యా అక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వంకాయ చెట్లు, ఆ పక్కనే బెండకాయ చెట్లు. వంకాయలు ఒక 10 రోజులు ఆగొస్తే ఉంటాయి అన్నారండి. చుక్కకూర తెస్తున్నారు లోపల నుంచి. అదిగోండి, ఒక 20 రూపాయలు చుక్కకూర ఇమ్మన్నాం, తీసుకొస్తున్నారు లోపల. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయలు పూత మీద ఉంది. వంకాయలు పిందెలు ఉన్నాయండి చెట్లకి కొన్ని. అవునండి, ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో వారంలో అయిపోతుంది. వారం ఆగి వస్తే వంకాయలు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. అదిగోండి ఫ్రెండ్స్, ఆ దూరంగా కోస్తున్నారు. బెండకాయలు అనుకుంటాయి. సరిపోతాలేండి. చుక్కకూర తీసుకొని ఇంకా మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వంకాయలు ఒక వారం ఆగి వస్తే ఉంటాయి అంటున్నారు. ఒక వారం ఆగి 10 రోజులు ఆగి వద్దాం. 10 రోజులు అవసరం లేదండి, వారంలో అయిపోతాయి. రాదు, పూత మీద ఉంది. పూత మీద ఉంది, 10 రోజులు ఆగాలి. అటు అటు వంకాయలు ఎంత ఉంటాయండి కేజీ? అంతే. అప్పుడు రేటేనా? ఎప్పుడు రేట్ తీసుకోండి, కవర్లో మీరు కూడా తీసుకుంటారా? బురద ఉంటే ఉందిలే, వేసే ఏమైద్ది? బెండకాయలు పాడవుతాయి. లేకపోతే మట్టి కొంచెం మా పూలకుండి లే. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయ మొక్కలు. ఇదంతా వంకాయ తోట ఫ్రెండ్స్. వాళ్ళు మనుషులు కోసేది బెండకాయలు ఫ్రెండ్స్. నేను కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. నేను కూడా తీసుకున్నా. చుక్కకూర తీసుకున్నా ఫ్రెండ్స్. ఆకుకూరలు తింటే మంచిది. మటన్ చికెన్లు తింటే రేట్లు పెరిగిపోతాయి, రోగాలు వస్తాయి ఫ్రెండ్స్. ఇవి తింటే ఆరోగ్యం ఉంటుంది ఫ్రెండ్స్. కళ్ళు కూడా బాగా కనపడతాయి ఫ్రెండ్స్. సరేనండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. సరే ఫ్రెండ్స్, జాగ్రత్త ఎక్కువ. ఇంకో తోటకి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ తోటలో అయిపోయినాయి. రేపు సండే మీకు టమాటాలు తోటకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ టమాటాలు ఎలా పండిస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇటు కూడా వేసారు ఫ్రెండ్స్ గోంగూర మొక్కలు. హుసేన్ గారు వాళ్ళ చుట్టాలకి ఆకుకూరలు ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.